Hello students, today we are going to look into some of the important articles that have appeared in Hindu newspaper. Okay, chalo. The first article from the mains perspective is delimitation. ఈ delimitation గురించి మనం prelims perspective లో చూసాం, కానీ delimitation గురించి mains perspective లో what will be the answer and what will be the question if at all delimitation నుంచి వస్తే క్వశ్చన్ ఎలా ఉంటుందో మొత్తం కంప్లీట్గా delimitation కన్సర్న్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్ ప్రిలిమ్స్లో కొన్ని ప్రిలిమ్స్ బిట్స్ చూసుకుంటే లదాఖ్ టు లీడ్ ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ కాస్ట్ సెన్సస్. దీంట్లో ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్లో ఫస్ట్ కాస్ట్ సెన్సస్ అన్నది లదాఖ్లో జరగబోతుంది అండ్ దట్ టు పాపులేషన్ సెన్సస్ అన్నది లదాఖ్ నుంచే స్టార్ట్ అవ్వబోతుంది. సో వాట్ ఈస్ ద డీటెయిల్స్ అబౌట్ దిస్ అన్నది దీంట్లో చూద్దాం. నెక్స్ట్ కలీజియం సిస్టమ్. కలీజియం సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ కలీజియం సిస్టమ్, అసలు సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ ఎలా అపాయింట్ అవుతారు, ఇదంతా ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్ అడవి తల్లి బాట ఇనిషియేటివ్. ఇది ఏపీపీఎస్సి పర్స్పెక్టివ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు జియో నంబర్ 30 బేసిస్ మీద డిస్కస్ చేసిన ఆర్టికల్లో అడవి తల్లి బాట ఇనిషియేటివ్ గురించి మెన్షన్ చేశారనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో ఈ ఇనిషియేటివ్ గురించి ఒకవేళ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ గురించి కంప్లీట్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ ఇనిషియేటివ్ మనం ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు లాస్ట్ సెషన్లో మనం ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: బల్గేరియా, రొమానియా, ఉక్రెయిన్, రష్యా, జార్జియా, టర్కీ, మల్డోవా, అర్మేనియా. Which of the above countries have a coastline along the Black Sea? Select the correct answer using the code below. సో బ్లాక్ సీ బౌండరింగ్ కంట్రీస్ గురించి క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు అలా చూసుకుంటే ఎస్, బల్గేరియా బార్డర్ చేస్తుంది, రొమానియా బార్డర్ ఉంది, యుక్రెయిన్ కూడా బార్డర్ ఉంది, రష్యా కూడా ఉంది, జార్జియా కూడా ఉంది, టర్కీ కూడా ఉంది. బట్ మాల్డోవా, అర్మీనియా ఇవి రెండింటికి బార్డర్ లేవు. ఇవి రెండు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. సో అందుకే ఇవి రెండు ఆప్షన్లో ఉండవు. ఇవి రెండు లేని ఆప్షన్స్ చూసుకుంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ గోబర్ధాన్ స్కీమ్? ఈ క్వశ్చన్ ఏంటి అంటే కొంచెం మనం ఆన్సర్ చేసేటప్పుడు కంప్లీట్ స్కీమ్ గురించి తెలియకపోయినా సరే కొంచెం కామన్ సెన్స్తో మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ గోబర్ధాన్ స్కీమ్ ఉంది కదా, గోబర్ధాన్ స్కీమ్ అంటే ఇట్ ఈస్ టాకింగ్ సంథింగ్ అబౌట్ ఆర్గానిక్ వేస్ట్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, మేకింగ్ సెన్స్. ప్రమోషన్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్, మేబీ దిస్ కుడ్ ఆల్సో బి హ్యావ్ the statement. Promotion of chemical fertilizer use in the agriculture. Chemical fertilizer use ni promote చేయడానికి దీని ఆబ్జెక్టివ్ అని చెప్పేసి ఆప్షన్లో ఇచ్చారు. బట్ మనం చూసుకుంటే గోబర్ధన్ స్కీమ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్గానిక్ కాబట్టి ఒక కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ని ఎందుకు ప్రమోట్ చేస్తుంది ఈ స్కీమ్? సో ఇన్ దట్ కేస్ దిస్ విల్ బి రాంగ్, కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే. అలా స్టేట్మెంట్ 3 తప్పైనప్పుడు మనం చూసుకుంటే ఆప్షన్లో స్టేట్మెంట్ 3 ఎక్కడుందో అవన్నీ మనం క్రాస్ చేస్తే వీల్ రీచ్ అవుట్ టు ద ఆన్సర్. సో ఇన్ దిస్ కేస్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా వీ కెన్ ఆన్సర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ విచ్ సమ్టైమ్స్ వీ డోంట్ హ్యావ్ జీరో నాలెడ్జ్. ఓకే, సో దీస్ ఆర్ లాస్ట్ సెషన్స్ క్వశ్చన్స్. నౌ ఈ సెషన్లో ఫస్ట్ టాపిక్ ఇస్ డీలిమిటేషన్. డీలిమిటేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ మనం ప్రీవియస్ సెషన్లో చూసాం. ఇప్పుడు మెయిన్స్ పర్స్పెక్టివ్లో కంప్లీట్లీ అబౌట్ డీలిమిటేషన్ విల్ సీ. ఓకే, డీలిమిటేషన్ అంటే ఏంటి? రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, డీలిమిటేషన్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు డీలిమిటేషన్ ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 82 పార్లమెంట్ ప్రొవైడ్స్ ఫర్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్. ప్రతి సెన్సస్ తర్వాత పార్లమెంట్ ప్రొవైడ్స్ ఫర్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ లోక్సభ. సో పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు కాన్స్టిట్యూట్ డీలిమిటేషన్ కమిషన్ టు ఎన్షూర్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ద బౌండరీస్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్ అని చెప్పేసి ఏ ఆర్టికల్లో పార్లమెంట్కి పవర్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ అదే స్టేట్లో
170 ఆర్టికల్ 170 ఏం చెప్తుంది, రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఇక్కడ ఆర్టికల్ 82 is talking about Lok Sabha and 170 is talking about state legislative assemblies. Next, article 330 and 332. ఇక్కడ ఏంటి, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ ద లోక్ సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో అదే డీలిమిటేషన్ అప్పుడు ద పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ ఆఫ్ reservation of seats of SCs and STs is given separately in the article of 330 and 332. Okay, the exercise is undertaken by an independent delimitation commission constituted under the act of the parliament will constitute a separate delimitation commission, certain composition ఉంటుంది, వాళ్ళే delimitation exercise అన్నది కండక్ట్ చేస్తారు. సో నౌ దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది డీలిమిటేషన్? అంతకుముందు 1976 అమెండ్మెంట్ అప్పుడు 46th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వాట్ దే డిడ్ ఇట్, ఆ డీలిమిటేషన్ని, ఆ రీడ్రాయింగ్ ఆఫ్ మ్యాప్స్ని ఫ్రీజ్ చేశారు. రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ సీట్స్ బేస్డ్ ఆన్ పాపులేషన్ టు ఎంకరేజ్ స్టేట్స్ టు పర్స్యూ పాపులేషన్ స్టెబిలైజేషన్. ఐ టోల్డ్ యూ, నార్త్ అండ్ సౌత్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు పాపులేషన్ స్టెబిలైజ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే, నార్దర్న్ స్టేట్స్ దే డిడెంట్ ఇంప్లిమెంట్ ప్రాపర్లీ, వాళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు ఆ పాపులేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్స్ని. వెరస్ స్టేట్ గవర్నమెంట్ సదర్న్ స్టేట్స్ ఏంటంటే దే ఇంప్లిమెంటెడ్ ఇట్ ప్రాపర్లీ అండ్ దే రెడ్యూస్డ్ దేర్ పాపులేషన్ గ్రోత్. దానివల్ల ఏమైందంటే చూసుకుంటే కొన్ని ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ పాపులేషన్ ఆఫ్ నార్దర్న్ స్టేట్స్ హ్యాస్ ఇంక్రీస్డ్ డ్రాస్టికలీ అండ్ ద పాపులేషన్ ఆఫ్ సదర్న్ స్టేట్స్ డిక్రీస్డ్ డ్రాస్టికలీ. దానివల్ల ఏమైందంటే ఎప్పుడైతే మనము రిప్రజెంటేషన్ ఆఫ్ లోక్సభ సీట్ అలొకేషన్స్ చేసినప్పుడు వాట్ హ్యాపెండ్ ఇస్ more number of seats were going to northern states and less number of seats are going to southern states. దాన్ని టేబులర్ ఫార్మాట్లో మనం ఇప్పుడు చూద్దాం. ఈ 2026 డీలిమిటేషన్ తర్వాత కూడా ఎలా జరుగుతుంది సీట్ డివిజన్ అన్నది మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే అలా అయిపోయింది కాబట్టి మళ్ళీ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001లో మళ్ళీ ఏం చేశారంటే, మళ్ళీ ఈ 2001 సెన్సెస్ని ఈ ఫ్రీజ్ అన్ని మళ్ళీ చేశారు. ఎందుకు అంటే 2001 వచ్చేసరికి కూడా 2001 సెన్సెస్ కండక్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ వాజ్ రిపీటెడ్. నార్దర్న్ స్టేట్స్ మళ్ళీ పాపులేషన్ స్టెబిలైజేషన్ చేయలేకపోయాయి. దానివల్ల ఎక్కడ మళ్ళీ సీట్ రిప్రజెంటేషన్ అనేది నార్త్ వైపు ఎక్కడ ఎక్కువ టిల్ట్ అయిపోతుందో అన్న ఉద్దేశంతో మళ్ళీ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి 2001 సెన్సెస్ని బేస్ చేసి ఫ్రీజ్ చేసేసారు మళ్ళీ డీలిమిటేషన్ అన్నది. తర్వాత అగైన్ 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వాట్ దే డిడ్ ఇస్ అలౌడ్ కాన్స్టిట్యుయెన్సీ రీఅడ్జస్ట్మెంట్స్. ఇప్పుడు ఎక్కడి వరకు చేశారు, 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో 2026 వరకు సేమ్ నంబర్ ఆఫ్ సీట్స్ విల్ బి సేమ్ అని చెప్పేసి 2026 వరకు పాజ్ చేసి పెట్టారు 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. తర్వాత ఏమైంది, మళ్ళీ 2003లో మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఓకే ఫ్రీజింగ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నంబర్ సేమ్ ఉంటుంది, నంబర్ విల్ బి ఫ్రీజ్డ్. కాకపోతే ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, కాన్స్టిట్యుయెన్సీని ఇంటర్నల్గా రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ 20 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ సపోజ్ 20 సీట్స్ ఉన్నాయి. ఈ 20 సీట్స్ని అట్లే పెట్టేసి ఇట్లా డివైడ్ చేశారు. ఇలా 20గా స్టేట్ని 20 డివిజన్స్గా చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ 20ని అట్లే ఉంచి ఇంటర్నల్గా చేశారు. ఇప్పుడు ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేసేసారు. ఇది 2 ఉంటాయి, కాకపోతే ఇంటర్నల్గా రీఅడ్జస్ట్ చేశారు ఫర్ ఈక్వల్ రిప్రజెంటేషన్. అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పారన్నమాట. సో దట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ డీలిమిటేషన్. ఇప్పుడు ఏంటంటే 2026 వచ్చింది కాబట్టి మళ్ళీ మనం సెన్సస్ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ అనేది కాన్స్టెంట్గా మనకు న్యూస్లో ఉందన్నమాట. ద టాపిక్ విచ్ ఇస్ కాన్స్టెంట్లీ ఇన్ న్యూస్. మనం దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకొని పెట్టుకోవాలి ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో దట్ అది మనకి ఏ టైంలో అయినా సరే, ఈవెన్ ఇట్ ఇస్ ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ మెయిన్స్ ఆన్సర్ పర్స్పెక్టివ్లో మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని పెట్టుకుంటే, నోట్స్ చేసి పెట్టుకుంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, ఇన్ దాట్ కేస్ ఇప్పుడు చెప్పాను కదా ఇష్యూ ఏంటంటే, దిస్ ఇస్ ద ఇష్యూ. ఇప్పుడు చూసుకుంటే దిస్ ఫస్ట్ టేబుల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇస్ రీటైన్డ్ అట్ 543 ఉంచితే ఏంటి చూడు, యూపీకి వచ్చేసి ఇప్పుడు వరకు ఎన్ని ఉన్నాయంటే అట్ ప్రెసెంట్ 80 సీట్స్ ఉన్నాయి.
నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రొజెక్టెడ్ 91 వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రొజెక్షన్ ఉంది. బట్ బీహార్ చూసుకుంటే 40 ఉన్నది 50 అవుతుంది. రాజస్థాన్ చూసుకుంటే 25 ఉన్నది 35 అలా అవుతుంది. బట్ ఇఫ్ నెంబర్ ఆఫ్ సీట్స్ని 848కి పెంచితే, ఇన్ కేస్ డీలిమిటేషన్ చేసి ఇంకా బౌండరీస్ని ఇంకా తగ్గించేసి 848 సీట్స్ కనుక తీసుకురావాల్సిన ఛాన్స్ వస్తే దేర్ కమ్స్ ద ఇష్యూ. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ యూపీకి ఆల్రెడీ 80 సీట్స్ ఉన్నాయి. ఈ 848 సీట్స్ తీసుకురావడం వల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రొజెక్టెడ్ విల్ బి 143. నెట్ గెయిన్ 63 సీట్స్ ఎక్కువ వస్తున్నాయి యూపీకి. ఇప్పుడు అదే సదర్న్ స్టేట్స్ కన్సిడర్ చేసుకుంటే ఇన్ సేమ్ బీహార్ కూడా 40 ఉంది, 79 అడిషనల్ సీట్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళ పాపులేషన్ని బేస్గా తీసుకుంటే. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సదర్న్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సదర్న్ స్టేట్సే మనం తీసుకున్నాం అనుకోండి, తమిళనాడుకి 38 ఉన్నది జస్ట్ 49 మాత్రమే అవుతుంది, 10 అడిషనల్ సీట్స్ మాత్రమే వస్తున్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 42 ఉంటే అది 54 అవుతుంది, 12 వస్తున్నాయి. కేరళకి అయితే 20 ఉంటే 20, నో ఇంక్రీజ్ ఇన్ సీట్స్. కర్ణాటకలో 28 ఉంటే 41 అవుతున్నాయి, 13. ఇప్పుడు అలా చూసుకుంటే ఓన్లీ ఈ 1 2 3 4 5 స్టేట్స్ కలిపిన మనకి ఆల్మోస్ట్ ఆల్ 35 సీట్స్. 5 సదర్న్ స్టేట్స్ కలిపినా మనకి 35 అడిషనల్ సీట్స్ మాత్రమే వస్తున్నాయి. వెరస్ ఓన్లీ యూపీ కన్సిడర్ చేస్తేనే 63, ఓన్లీ బీహార్ కన్సిడర్ చేస్తేనే 39 ఎక్స్ట్రా సీట్స్. ఇందుకు అనమాట సదర్న్ స్టేట్స్ చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు డీలిమిటేషన్ గురించి అండ్ ఆల్సో అబౌట్ ద ఓట్ షేర్. దిస్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. సో వాట్ ఆర్ ద అదర్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు delimitation? First, federal imbalances. A large increase in the state seats for populous states could alter the balance of power up between the region. అంతే కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ యూపీ వైపు టిల్ట్ అయి ఉంటే ఆల్రెడీ యూపీ నెంబర్ ఆఫ్ సీట్స్ షేర్ చాలా ఎక్కువ వాళ్ళకి. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయితే 143 అయిపోతే వాళ్ళదే మెజారిటీ ఉంటుంది. సో ఏ బిల్ పాస్ చేయాలనుకున్నా, ఏ మోషన్ తీసుకురావాలనుకున్నా పార్లమెంట్లో వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాలసీ ఇంప్లిమెంటేషన్స్ అండ్ passing of laws can be tilted towards northern states. Okay, adi one of the key issue. Next, population control disincentive. ఇదేంటి అంటే ఇప్పుడు మనం పాపులేషన్ సెన్సస్ చూసుకుంటే, మనం పాపులేషన్ కంట్రోల్ మెజర్ తీసుకుంటే నార్దర్న్ స్టేట్స్ ఫాలో అవ్వలేదు, సదర్న్ స్టేట్స్ ఫాలో అయ్యాయి, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేశాయి. ఇది ఎలా ఉంది అంటే, ఒక మదర్ ఇద్దరికి వర్క్ ఇచ్చి చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తాను, చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అన్నట్టయితే, ఇప్పుడు వీళ్ళు చేయలేదు, వీళ్ళు చేశారు, ఈ అబ్బాయి చేయలేదు, ఈ అబ్బాయి చేశాడు, కానీ చేసిన అబ్బాయికి అన్యాయం చేసి చేయని అబ్బాయిని రివార్డ్ చేయడం లాగా ఇది కనిపిస్తుంది అనమాట. ఎందుకు నార్దర్న్ స్టేట్స్ వాళ్ళు చేయలేదు, కానీ చేయకపోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ చాలా. ఎందుకు నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా పెరుగుతున్నాయి, వాళ్ళు మెజారిటీలో ఉంటున్నారు, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళు రివార్డ్ అవుతున్నారు. వేరే సదర్న్ స్టేట్స్ వాళ్ళు చేశారు, అయినా సరే వాళ్ళు ప్రాపర్ ఇంప్లిమెంట్ చేసినా సరే నెంబర్ ఆఫ్ సీట్ షేర్ అన్నది తగ్గుతుంది. సో ఇన్ దాట్ కేస్ డిసెంటివైజ్ చేస్తున్నట్టే కదా సదర్న్ స్టేట్స్ని. సో అదొకటి. నెక్స్ట్, పొలిటికల్ పోలరైజేషన్. డీలిమిటేషన్ కుడ్ బికమ్ అ సోర్స్ ఆఫ్ నార్త్ సౌత్ పొలిటికల్ టెన్షన్. ఐ జస్ట్ టోల్డ్ యూ, నార్దర్న్ స్టేట్స్ది హయ్యర్ అథారిటీ అప్పర్ హ్యాండ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో దానివల్ల పొలిటికల్ టెన్షన్ అండ్ పొలిటికల్ డివైడ్ బిట్వీన్ నార్త్ సౌత్ కూడా ఇంకా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, representation versus governance. Large constituencies may become difficult for MPs to efficiently represent if the total number of seats is not increased sufficiently. సరే, మరి అలా అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ చేయము, అలా అయిపోయి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ చేయకపోతే అలానే పెడితే లార్జర్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. లార్జర్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇక్కడ ఒకటే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి, ఒకటే ఎంపీ ఉంటారు కాబట్టి లార్జర్ డిస్ట్రిక్ట్స్ని గవర్న్ చేయడం వీళ్ళకి ఎక్కువ డిఫికల్ట్ అవుతుంది. అలా కూడా ప్రాబ్లమే. నెక్స్ట్, జెరీమాండరింగ్ కన్సర్న్స్. జెరీమాండరింగ్ అంటే ఏంటి అంటే, అర్థమయ్యేలా చెప్పాలి అంటే, రీడ్రాయింగ్ బౌండరీస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్టోరల్ అవుట్కమ్స్ ఇఫ్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ ఆర్ మ్యానిపులేటెడ్ ఫర్ పార్టీజన్ అడ్వాంటేజ్. ఫర్ సపోజ్ ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక కాన్స్టిట్యుయెన్సీ అనుకుందాం, ఈ కాన్స్టిట్యుయెన్సీలో పార్టీ 1 పార్టీ 2 అనుకుందాం, ఇది ఒక కాన్స్టిట్యుయెన్సీ అనుకుందాం, 2 కాన్స్టిట్యుయెన్సీస్. ఈ పార్ట్లో మళ్ళీ పార్ట్ 1 కాన్స్టిట్యుయెన్సీ మెంబర్స్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అనుకుందాం.
ఈ పార్ట్లో వచ్చేసరికి పార్ట్ 2 వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ జెరీమాండరింగ్ అంటే ఏం చేస్తారు, ఈ డీలిమిటేషన్ని, ఈ రీబౌండరీని, డ్రాయింగ్ బౌండరీస్ని ఎట్లా చేస్తారు అంటే ఫేవరింగ్ వన్ పార్టీ ఇచ్చి కలిపేస్తారు. ఈ ఒక్క పార్ట్ని ఒక కాన్స్టిట్యుయెన్సీగా మార్చి ఇది సపరేట్ కాన్స్టిట్యుయెన్సీ, ఇది సపరేట్ కాన్స్టిట్యుయెన్సీ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఈ కాన్స్టిట్యుయెన్సీలో పార్టీ 1కి సంబంధించిన వాళ్ళ ఓట్ షేర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పార్టీ 1 గెలిచేలాగా బౌండరీస్ని రీడ్రా చేస్తారనమాట. అది పార్టీ 2 వాళ్ళకి నష్టం జరిగినట్టే కదా. ఆ ప్రాసెస్ని జెరీమాండరింగ్ అంటారనమాట. రీడ్రాయింగ్, మ్యానిపులేటింగ్ ద ఓట్ షేర్. ఇన్ ద సేమ్ వే ఓట్ షేర్ని ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ పార్టీ 2కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు పార్టీ 1 ఏం చేస్తుంది, ఈ కాన్స్టిట్యుయెన్సీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ పార్టీ ఇంకో కాన్స్టిట్యుయెన్సీకి కలిసిపోతుంది, ఈ రీజన్ ఇంకో కాన్స్టిట్యుయెన్సీకి కలిసిపోతుంది. అప్పుడు ఓట్ షేర్ అన్నది స్ప్లిట్ అయిపోతుంది పార్టీ 2 వాళ్ళది. అప్పుడు పార్టీ 2 వాళ్ళు గెలిచే ఛాన్స్ లేదు కదా. ఇన్ ద సేమ్ వే దీన్ని జెరీమాండరింగ్ అంటారు. ఒక పార్టీకి ఫేవర్ చేస్తూ బౌండరీని రీడ్రా చేయడం ఇస్ కాల్డ్ జెరీమాండరింగ్. సో ఆ కన్సర్న్స్ కూడా ఉన్నాయన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. సో ఇప్పుడు ఏం చేయాలి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్? ఇంక్రీజ్ లోక్సభ స్ట్రెంగ్త్ instead of substantially reducing the share of the seats of existing states, increase the total number of seats to accommodate the population changes. Completely, instead of substantially reducing the share ni taggichakunda, we should accommodate the population change and cheppesi. That is one of the way forward. Next, protect federal balance. A mechanism could ensure that population based representation does not disproportionately disadvantage states that achieved డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. అదే మనం ఇందాక చెప్పాం కదా, ఎవరైతే అచీవ్ చేశారో వాళ్ళని రివార్డ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ డిలిమిటేషన్ వల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా పనిష్మెంట్ ఇస్తున్నట్టే. ఇప్పుడు వాళ్ళకి మీరు బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఇస్తున్నాం, వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయినా సరే మేము వాళ్ళని రివార్డ్ చేస్తున్నాం అన్న పాయింట్లో ఇది వచ్చిందనమాట. సో ఇదేం చేయాలి, ఫస్ట్ డిస్ప్రపోర్షనేట్గా చేయకుండా వీ షుడ్ ఎన్ష్యూర్ పాపులేషన్ బేస్డ్ రిప్రజెంటేషన్. ఒకటే మెకానిజం తీసుకోకుండా డిఫరెంట్ అదర్ బేసిస్ మీద కూడా మనం డీలిమిటేషన్ అనేది కండక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, బిల్డ్ పొలిటికల్ కన్సెన్సస్. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఓకే మీరు డీలిమిటేషన్ చేద్దాం అనుకుంటున్నారు, డీలిమిటేషన్ చేసే ముందు కొంచెం వైడర్ కన్సల్టేషన్ ఉండాలి. లైక్ స్టేట్స్ని కనుక్కోవడం, స్టేట్స్తో మీటింగ్స్ పెట్టడం, పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయడం డిస్కషన్స్లో, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ని పిలవడం, సివిల్ సొసైటీని, ఇలా వీళ్ళందరి సలహాలు తీసుకొని డీలిమిటేషన్ ఎలా కండక్ట్ చేయాలి, ఫేర్గా ఎలా ఉండాలి అలా డిస్కస్ చేసి వీళ్ళందరితో కన్సల్టేట్ చేస్తే కొంచెం ఎక్కువ ఐడియాస్ వస్తాయి అండ్ ప్రాపర్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతాం. స్ట్రెంగ్థెన్ ఇండిపెండెంట్ డీలిమిటేషన్ సో దట్ ఇందాక చెప్పినట్టు జెరీమాండరింగ్ లాంటి కేసెస్ రాకుండా ఉండాలి అంటే ఇండిపెండెంట్ డీలిమిటేషన్ ఉండాలి వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎయిదర్ రూలింగ్ పార్టీస్ ఆర్ అదర్ గవర్నమెంట్స్. నెక్స్ట్, బ్యాలెన్స్ ఈక్వాలిటీ విత్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. ఈక్వాలిటీ కూడా ఉండాలి, ఓకే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఒక కాన్స్టిట్యుయెన్సీస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ని కూడా మనం హైలైట్ చేస్తూ వీ షుడ్ ఎన్ష్యూర్ డీలిమిటేషన్ ఇస్ డన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీలిమిటేషన్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ మెయిన్స్ నుంచి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ గవర్నింగ్ డీలిమిటేషన్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఇస్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ బిహైండ్ డీలిమిటేషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్, అనలైజ్ ద ఛాలెంజెస్ అరైజింగ్ ఫ్రమ్ uneven demographic growth across states. So what are the challenges? Suggest reforms to ensure equitable and stable representation in the future exercises. Suggest reforms. So this is a 15 marker అంటే 250 words. In that case ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఏం అడిగారు, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ బిహైండ్ డీలిమిటేషన్ అది రాయాలి. నెక్స్ట్, challenges, what are the challenges with respect to delimitation and what are the reforms we need to take. సో ఈ ఫార్మాట్లో మనం ఇందాక చదివాం. సో ఇన్ ద సేమ్ వే ఆన్సర్ని ఫ్రేమ్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ ఏంటి అంటే లదాఖ్ లీడ్స్ టు ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ కాస్ట్ సెన్సస్. ఇండిపెండెంట్ ఇండియా తర్వాత ఇట్ ఈస్ ద ఫస్ట్ కాస్ట్ సెన్సస్ విచ్ ఇస్ బీయింగ్ కండక్టెడ్. అది ఎక్కడ జరుగుతుంది, లదాఖ్లో జరుగుతుంది. సో దానికోసం అసలు ఫస్ట్ లదాఖ్లో అప్పుడే పాపులేషన్ సెన్సస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ 2026లో స్టార్ట్ అవ్వలేదు.
ఫస్ట్ స్టార్ట్ చేయడం అన్నది లదాఖ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. వై లదాఖ్ అండ్ వై నాట్ అదర్ రీజన్స్ అన్నది ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. లదాఖ్ విల్ కండక్ట్ ద పాపులేషన్ ఎన్యూమరేషన్. పాపులేషన్ ఎన్యూమరేషన్ ఇస్ నథింగ్ బట్ కౌంట్ అంతే. ఫేస్ ఆఫ్ సెన్సస్ 2027 ఎర్లియర్ దాన్ మోస్ట్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ లదాఖ్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకు? వాట్ ఆర్ ద రీజన్స్? డిఫికల్ట్ టెరైన్స్, స్నో బౌండ్ ఏరియాస్. The census will include caste enumeration, making a major milestone in post-independent India. ఇప్పుడు ఎందుకు ఒకటి ఫస్ట్ లదాఖ్లో జరుగుతుంది, అదొక న్యూస్. ఎందుకు లదాఖ్లో జరుగుతుంది, ఎందుకు ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ కాస్ట్ సెన్సస్ కూడా చేస్తున్నారు. పాపులేషన్ ఎన్యూమరేషన్తో పాటు కాస్ట్ సెన్సస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. పోస్ట్ ఇండిపెండెంట్ తర్వాత ఫస్ట్ టైం కాస్ట్ సెన్సస్ అనేది ఇండియాలో జరుగుతుంది అనమాట. అందుకే ఈ ఆర్టికల్ అంత ఇంపార్టెంట్. ఫస్ట్ ఎందుకు ఎర్లీగా జరుగుతుంది? ఒకటి హార్ష్ వింటర్, వాళ్ళకున్న హార్ష్ వింటర్ కండిషన్స్కి వాళ్ళ రీజియన్ని బట్టి ఎప్పుడంటే అప్పుడు ఆ రీజియన్ స్పెసిఫిక్గా ఎప్పుడంటే అప్పుడు చేయలేం కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఉన్న క్లైమేట్ ఆర్ వెదర్ ఉన్నప్పుడే కండక్ట్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి లదాఖ్లో స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి అది సెన్సిటివ్ ఏరియా. లదాఖ్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి దాన్ని సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో, ఎక్స్టర్నల్ థ్రెట్స్ పర్స్పెక్టివ్లో అన్ని కన్సిడర్ చేసి కరెక్ట్ టైమింగ్స్ చూసి మనం కండక్ట్ చేయాలి కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్, సమ్ విలేజెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిమోట్ అండ్ డిఫికల్ట్ టు యాక్సెస్. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేము. ఒకవేళ స్నోఫాల్ ఉందనుకో, స్నోఫాల్ ఉంది, గ్లేషియర్స్ ఫామ్ అయిపోయాయి, మనం అనుకున్న టైంకి ఆ రీజన్కి వెళ్ళడం కష్టం అయిపోతుంది. సో ముందే కండక్ట్ చేస్తున్నారు అనమాట. దేర్ఫోర్ ద గవర్నమెంట్ హ్యాస్ అడ్వాన్స్ ద పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫేస్. సో ఈ పర్స్పెక్టివ్లో ఫస్ట్ కాస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది అవన్నీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనం చూద్దాం. ఫస్ట్ కాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. ఫస్ట్ కాస్ట్ సెన్సస్ బిఫోర్ ఇండిపెండెన్స్ 1872లోనే జరిగింది. ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్ 1881లో జరిగింది అనమాట. ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1951లో. లాస్ట్ కంప్లీట్ సెన్సస్ 2011లో జరిగిందే లాస్ట్ సెన్సస్. తర్వాత నుంచి జరగలేదు. యాక్చువల్లీ 2021లో జరగాల్సి ఉండే, కాకపోతే కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల అది ముందుకు జరుగుతూ ఇప్పుడు 2026 నుంచి 2027కి వెళ్ళిందనమాట కాస్ట్ సెన్సస్. సో 2021లో పోస్ట్పోన్. నెక్స్ట్ కాస్ట్ సెన్సస్ 2027లో. ఓకే, these are some of the prelims facts. The next article is Supreme Court Collegium names Chief Justice for 4 High Courts. ఇక్కడ ఏంటి అంటే సుప్రీం కోర్ట్ కలీజియం సిస్టమ్. అసలు కలీజియం సిస్టమ్ అంటే ఏంటి, ఆ కలీజియం సిస్టమ్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ఇట్స్ ఫంక్షన్స్, అసలు కలీజియం సిస్టమ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా లేదా, అవి ఈ ఆర్టికల్లో చూద్దాం. ద కలీజియం సిస్టమ్ is a mechanism through which higher judiciary judges in India are recommended for appointment and transfer. It is not mentioned in the constitution or created by a statute. It is evolved through Supreme Court judgment. అంటే ఏంటి, ఈ కలీజియం సిస్టమ్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ జడ్జెస్. వారందరూ కూర్చొని వాట్ దే డూ ఇస్ దే అపాయింట్ జడ్జెస్. సుప్రీం కోర్ట్ జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, ఒకవేళ ట్రాన్స్ఫర్స్ జరగాలన్నారు జడ్జెస్కి, ఇవన్నీ ఈ కలీజియం సిస్టమ్ రికమెండేషన్తోనే ప్రెసిడెంట్ చేస్తారనమాట. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. ఓకే, ఇవన్నీ చేస్తుంది, రికమెండేషన్స్ వస్తుంది ప్రెసిడెంట్కి. సో కాంపోజిషన్ ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంపోజిషన్ ఉంటుంది. ఒకవేళ సుప్రీం కోర్ట్ జడ్జెస్కి అపాయింట్ చేయాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ will be part of collegium system. Okay, next, for high court and appointment. For high court appointments ainte ఎవరెవరు ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ దట్ హై కోర్ట్. ఆ హై కోర్ట్కి సంబంధించిన 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మొత్తం ఇక్కడ 3 మెంబర్స్, ఇక్కడ 4-5 మెంబర్స్ ఇంక్లూడింగ్ CJI. సో దిస్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ జడ్జెస్ అండర్ కలీజియం సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఈ కలీజియం సిస్టమ్ అన్నది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదంటున్నాం కదా, సుప్రీం కోర్ట్ ద్వారా ఎవాల్వ్ అయిందని చెప్పి మనం చెప్తున్నాం. సో ఎలా ఎవాల్వ్ అయింది అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ జడ్జెస్ కేస్ ఆఫ్ 1981. ఇక్కడ ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వాట్ హ్యాపెండ్ ఇస్, ఈ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ టైంలో వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇస్, జడ్జెస్ అపాయింట్మెంట్ టైంలో ప్రెసిడెంట్ షుడ్ కన్సల్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. సో దాన్ని ఇంటర్ప్రిట్ చేసి సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే, ఈ కన్సల్టేషన్ ఏదైతే ఉందో దట్ విల్ బి బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ అన్నది
ఒక సైడ్ వాదన, లేదు ఇట్ ఈస్ నాట్ బైండింగ్, ఇట్ ఈస్ జస్ట్ రికమెండేటరీ అని చెప్పేసి ఒక సైడ్ వాదన. సో దానివల్ల సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పిందంటే ఎగ్జిక్యూటివ్ హ్యాస్ అ ప్రైమసీ ఇన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్. ఇక్కడ ఏం చెప్పింది, రికమెండేషన్ బైండింగ్ కాదు, ఇట్ ఈస్ అ డిస్క్రిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు అగ్రీ ఆన్ రికమెండేషన్స్ ఆర్ నాట్ అని చెప్పేసి ఫస్ట్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు హైలైట్ చేసింది అనమాట. ఇక్కడ ఈ ప్రెసిడెంట్ ఒపీనియనే ఈజ్ మోర్ దాన్ సుప్రీంకోర్ట్స్ రికమెండేషన్ అని చెప్పేసి ఫస్ట్ జడ్జెస్ కేసులో చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ 1993కి సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రివర్స్ చేసింది తన జడ్జ్మెంట్ని. ఇక్కడ ఏం చెప్పిందంటే నో, ద ప్రెసిడెంట్ ఏవైతే ఒపీనియన్ తీసుకుంటాడో దట్ ఈస్ బైండింగ్, దట్ ఈస్ కంకరెంట్ అని చెప్పేసి సెకండ్ జడ్జెస్ కేసులో చెప్పింది. ప్రెసిడెంట్ కలీజియం సిస్టమ్ ద్వారా ఎవరైతే ఇక్కడ కలీజియం సిస్టమ్ అన్నది యాక్చువల్గా స్టార్ట్ అయిందనమాట. కలీజియం సిస్టమ్, Supreme Court advocates on record Association versus Union of India, the judgment reversed the first judge's case. So ఇక్కడ ఏం చెప్పిందంటే president is bound upon Supreme Court. Supreme Court judges ఏం చెప్తారో అది. బట్ థర్డ్ జడ్జెస్ కేసులో ఏమైందంటే 1998లో ద ప్రెసిడెంట్ సాట్ ద సుప్రీం కోర్ట్స్ అడ్వైజరీ ఒపీనియన్ అండర్ ఆర్టికల్ 143. సుప్రీం కోర్ట్ క్లారిఫైడ్ అండ్ ఎక్స్పాండెడ్ ద కలీజియం. సెకండ్ జడ్జెస్ కేసులో కలీజియం సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఆర్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు అగ్రీ ఎవరిని అపాయింట్ చేయాలన్నది ప్రెసిడెంట్ వాళ్ళ రికమెండేషన్ బేసిస్ మీద బైండింగ్ ఉంటుంది అని చెప్పేసి సెకండ్ జడ్జెస్ కేసులో చెప్పారు. వెరస్ అదే థర్డ్ జడ్జెస్ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే ఎస్, కలీజియం సిస్టమ్ ఇస్ కరెక్ట్ అండ్ ఇట్ ఆల్సో ఎక్స్పాండెడ్. మనం ఇందాక చూసిన కాంపోజిషన్ ఎక్స్పాన్షన్ థర్డ్ జడ్జెస్ కేసులో వచ్చిందనమాట. నెక్స్ట్ అలా చూసుకున్నట్టయితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ. ఇంకొక కీ ఇష్యూ ఏంటి అంటే ఇన్ అన్ అటెంప్ట్ టు రీప్లేస్ కలీజియం సిస్టమ్. సో ఇప్పుడు ఏం చేసింది పార్లమెంటు, ఈ కలీజియం సిస్టమ్ అన్నది వీళ్ళు రికమెండేటరీ కాకుండా బైండింగ్ చేస్తున్నారు అని చెప్పేసి పార్లమెంట్ ఏం చేసిందంటే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది, 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీని ద్వారా పార్లమెంట్ బ్రాట్ సపరేట్ బాడీ కాల్డ్ ఎంజాక్ అనే సపరేట్ బాడీ ఫార్ అపాయింట్మెంట్, రిమూవల్ అండ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మీరు కాదు చెప్పాల్సింది, సపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఒకటి తీసుకొని వద్దాము, ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ రికమెండ్ చేస్తుంది ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అని చెప్పేసి, ఎవరిని అపాయింట్ చేయాలి, రికమెండేషన్స్ ఏంటి అవన్నీ ఈ బాడీ చూసుకుంటుంది అని చెప్పేసి పార్లమెంట్ ఈ యాక్ట్లో తీసుకొచ్చింది అనమాట. కానీ సుప్రీంకోర్టు ఈ యాక్ట్ని అన్కాన్స్టిట్యూషనల్గా ప్రకటించింది. వై? మనకి బేసిక్ స్ట్రక్చర్ చూసుకుంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ యాజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ బేసిక్ స్ట్రక్చర్. సో సుప్రీంకోర్టు ఇక్కడ ఈ ఫీచర్ని సైట్ చేస్తూ ఏం చెప్పిందంటే జ్యుడిషియరీ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది మనకు బేసిక్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యూ కాంట్ బ్రెచ్ ఇట్ విత్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పేసి ఈ యాక్ట్ని ఇట్ వైలేట్స్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి స్ట్రైక్ డౌన్ చేసేసింది అనమాట. సో ఇప్పుడు దట్ ఈస్ ద కంప్లీట్ స్టోరీ అబౌట్ కలీజియం సిస్టమ్. ఇఫ్ ద క్వశ్చన్ అపియర్స్ ఇన్ ద ప్రిలిమ్స్, విల్ సీ ద కలీజియం సిస్టమ్ ఇస్ explicitly mentioned in the Constitution of India. The second judge's case established the principle of judicial primacy in the appointments. The third judge's case expanded the Supreme Court's collegium to include CJI and 4 senior-most judges. The president has no role whatsoever in the appointment of the Supreme Court judges. Option ento comment cheyandi. We'll discuss in the next session. So the next article is Chandrababu Naidu garu promises alternative to Geo number 3 to protect tribal jobs. Asal Geo number 3 ante enti, what are the alternatives for it and what are the other initiatives అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. సో ఇక్కడ ఏంటి జియో నెంబర్ 3 అంటే ఏంటి? ఇది 2002లో ఇష్యూ చేసిన జియో. ఇట్ రిజర్వ్స్ 100% ఆఫ్ ద టీచర్ పోస్ట్ ఇన్ ద స్కెడ్యూల్డ్ ఏరియాస్ ఫర్ ద లోకల్ ట్రైబల్ క్యాండిడేట్స్. లోకల్ ట్రైబల్ క్యాండిడేట్స్ ఏవైతే ఉంటారో స్కెడ్యూల్డ్ ఏరియాస్లో వాళ్ళకే టీచర్ జాబ్స్ 100% వాళ్ళకే రిజర్వ్ చేసి పెట్టారనమాట. సో ఇన్ దాట్ కేస్ Supreme Court has struck down it. It is against Article 16 అని చెప్పేసి it has struck down Supreme Court. So దానికి రిప్లేస్ చేస్తూ గవర్నమెంట్ has brought out many other initiatives. ఆ ఇనిషియేటివ్స్ అన్నీ మనకి ఈ ఆర్టికల్లో దే హ్యావ్ బీన్ గివెన్. డెవలప్మెంటల్ వర్క్స్ ఇవ్వడం కానీ, ట్రైబల్ హ్యాబిటేషన్స్, అండ్ వన్ ఆఫ్ ద కీ ఇనిషియేటివ్ ఇస్ ఆదివాసీ తల్లిబాట. ఇది
వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్. దీనికి సంబంధించింది ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో జియో నెంబర్ 3 issued in 2000 to reserve 100% of the seats. Tribal candidate was struck down by the Supreme Court in 2020. So Adavi Talli Bata, an Andhra Pradesh initiative aimed primarily at improving road connectivity to remote tribal habitation. వీళ్ళకి ఏంటంటే రోడ్ కనెక్టివిటీ పెంచడం, రోడ్ కనెక్టివిటీ ఇంక్రీజ్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద కీ ఇనిషియేటివ్ అనమాట, కీ ఆబ్జెక్టివ్. సో ఆల్సో thereby reducing the long standing dependency on డోలీ. డోలీ ఈజ్ నథింగ్ బట్ పల్లకీం లాగా మోస్తూ వాళ్ళు తీసుకెళ్తారు కదా, అది డోలీ అంటారనమాట. సో దానివల్ల ఏంటి, రిస్క్ చాలా ఎక్కువ. ఎవరైతే క్యారీ చేస్తారో డోలీ వాళ్ళకి రిస్క్ ఎక్కువ అండ్ టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో దాన్ని రిప్లేస్ చేస్తూ ట్రైబల్ రిమోట్ హ్యాబిటేషన్ అన్నది కనెక్టివిటీ పెంచడానికి ఈ స్కీమ్ అన్నది తీసుకొచ్చారనమాట. ఎస్పెషల్లీ ఎవరెవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, పేషెంట్స్ కానీ, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ. సో ఈ స్కీమ్ గురించి తెలుసుకుంటే, ఇట్ వాజ్ లాంచ్డ్ బై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ April 2025లో స్టార్ట్ చేశారు. ఏ డిస్ట్రిక్ట్స్లో, పెద్దపాడు విలేజ్, ఇలా మండల్స్లో స్టార్ట్ చేశారనమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్, ట్రైబల్ రోడ్ కనెక్టివిటీ. మెయిన్ ఫోకస్ ఇస్ దట్. మేజర్ ఆబ్జెక్టివ్, రెడ్యూస్ డోలీ ట్రాన్స్పోర్టేషన్. ఇంత ప్యాకేజ్తో రోడ్ టార్గెట్ ఆల్మోస్ట్ 1069 కిలోమీటర్స్ వైడ్ రోడ్ కన్స్ట్రక్షన్ అన్నది ఈ స్కీమ్లో పార్ట్. ఇక్కడ ఏమవుతుంది, కొన్ని స్కీమ్స్ లైక్ సెంట్రల్ స్కీమ్స్, పిఎం జన్మన్, మన్రేగా, పంచాయత్ అండ్ అదర్ రోడ్ ప్రోగ్రామ్స్తో కూడా ఈ స్కీమ్ అన్నది కన్వర్జెంట్లో ఉందన్నమాట. ఈ రోడ్ కన్స్ట్రక్షన్లో ఎవరు వర్క్ చేస్తారు, అఫ్కోర్స్ కొంతమంది లోకల్ ట్రైబల్ వర్కర్స్కి కూడా పని ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అండర్ మన్రేగా దిస్ విల్ బి కన్వర్జింగ్. అండ్ ఇట్ ఆల్సో జన్మన్, ట్రైబల్ కనెక్టివిటీని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం కాబట్టి జన్మన్ కింద కూడా వస్తుంది. మేజర్ బెనిఫిషరీస్ ఎవరు, ట్రైబల్ రీజియన్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఏంటి, బెటర్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్ అండ్ ఎమర్జెన్సీ కనెక్టివిటీ. అని చూసుకుంటే రోడ్ కనెక్టివిటీ ఎంత బాగుంటే అంత ఎడ్యుకేషనల్ యాక్సెసిబిలిటీ, హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ దాట్ కేస్ రోడ్ కనెక్టివిటీ పెంచడానికి ఈ ఇనిషియేటివ్ అన్నది మనం తీసుకొచ్చామన్నమాట. సో ఆ ఇనిషియేటివ్ నుంచి ఒక గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2లో క్వశ్చన్ వస్తే ఇలా వస్తుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ అడవి తల్లి బాట ఇనిషియేటివ్. So this is the first statement. It is primarily seeks to improve road connectivity in the remote tribal areas. It seeks to address the problem of dolly transportation for the patients and pregnant women. It is implemented exclusively through PM Janman. Manrega resources are among the sources converged for the program. Which of the above statements are correct? So, ee question kuda ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్. ఇవి కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి ఈ న్యూస్ పేపర్ నుంచి. బట్ ఆ ఆర్టికల్స్ కంప్లీట్ అనాలిసిస్ ఇంకా వచ్చిన తర్వాత విల్ డిస్కస్ ఇట్ ఇన్ ద బ్రీఫ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.